ఈశ్వర్ గారు థ్యాంక్ యూ జీ తెలుగు కోసం మీ సమయం కేటాయించినందుకు. కాలువ సుజాత గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సుజాత గారు సుజాత కాదు, కల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు 42 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఇవాళతో ఇక పోయింది. అండ్ ఇంతకాలం పార్టీ రాజీనామా చేసినా జాయిన్ కాలేదు. సుదీర్ఘ అనుబంధం పోయింది. కాపాడుకునేందుకు మీరంతా మనసు పెట్టి ప్రయత్నం చేశారా లేదా పోతే బోని అనుకున్నారా? లేదండి. గుడ్ ఈవినింగ్ అండి జీటీవీ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే భరత్ గారికి, నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా. పోతే పోనీ అనుకుంటే ఆయన ఎప్పుడో కాంగ్రెస్ మీద ఎలిగేషన్ తెచ్చినప్పుడే సస్పెండ్ చేసేది, లేకపోతే ఆయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చేది, లేకపోతే ఇంకోటి ఇతరత్ర ఏదన్నా చేసేది ఆయనని పార్టీలో నుంచి వదిలించుకోవాలనుకుంటే. మీరు చూసి ఉంటారు, సంజయ్ రావు జాయిన్ అయిన తర్వాత చాలా సార్లు గొడవ పడ్డాడు, పత్రికా ముఖంగా గొడవ పడ్డాడు, వచ్చి గాంధీ భవన్ లో గొడవ పడ్డాడు, నాయకులతో గొడవ పడ్డాడు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని కూడా అనుచితంగా మాట్లాడారు. అంటే వయసులో పెద్దవారు, నేను చాలా గౌరవించే దాంట్లో వారు కూడా ఒకరు. సంజీవ్ గారు జాయిన్ అయిన తర్వాత వారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఈక్వేషన్ లో కొన్ని తప్పవు. కాంగ్రెస్ వారికి ఏం అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఏ పార్టీలో కూడా దొరకదు. అది మీకు తెలుసు. అక్కడ కూర్చున్నటువంటి సోదరులకి మనస్ఫూర్తిగా ఒప్పుకోకైనా మనసుగా అయితే తెలుసు కాంగ్రెస్ లో ఉన్నటువంటి స్వేచ్ఛ. ఎవరైనా లీడర్లు అనుకోవచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రులు అనుకోవచ్చు, నాకేం తక్కువ. నేను కూడా నియోజకవర్గం ఎమ్మెల్యే కాకుండా వార్డు మెంబర్ కూడా నేను ఎమ్మెల్యేని అనుకోవచ్చు, ముఖ్యమంత్రి. అంత స్వేచ్ఛ ఇచ్చినటువంటి పార్టీ. ఈ రోజు ఆయన అనుభవం, రాజకీయ అనుభవము 42 సంవత్సరాలు, 14 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నాడు. కానీ ఒక కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ఆయన పార్టీలో ఉన్నటువంటి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఆయన జీవిత కాలంలో రాజకీయ అనుభవం 15 సంవత్సరాలు. కనీసం వీరి రాజకీయ అనుభవం అంత వయసు కూడా ఆయన రాజకీయం లేకపోయినటువంటి వ్యక్తితో ఈ రోజు చాలా సంబరపడిపోయి కేటీఆర్ ఫోన్ రేవంత్ రెడ్డికి ఇంకా తక్కువ. రేవంత్ రెడ్డి కూడా 2007లో వచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రి అయినారు. అట్లా ఎట్లా చూస్తారు మీరు? ఒక్క నిమిషం. నేను చెప్పేది పూర్తిగా వినలేదు. అయితే ఆయన సంబరపడిపోయింది ఎక్కడ అంటే, కేటీఆర్ ఫోన్ చేస్తే సంబరపడిపోయింది ఆయన. అంటే ఆయన అనుభవం అంతా వయసు లేనటువంటి వ్యక్తి ఆయన. కానీ నేను అలా అన్నాను, రాజకీయాల్లో ఎవరైనా ఎదగొచ్చు, కానీ ఆయనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేపథ్యము, వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ లో ఎవరికి కూడా ఇయ్యలేదు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ టికెట్, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్, ఇలా ఎన్ని కావాలంటే అన్ని సార్లు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. ఇలాంటి అవకాశాలు ఒక్కసారి ఓడిపోతే పక్కన పెట్టేటటువంటి పార్టీలు చాలా ఉంటాయి. అలాంటిది ఎన్నిసార్లు ఓడిపోయినా కాంగ్రెస్ ఆయనకు అవకాశం ఇచ్చింది. అఫ్ కోర్స్ అందరూ ఓడిపోయినా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కలిసి ఆయనను గెలిపించుకున్నారు. అది కూడా మేము వారిని ఏం విమర్శించదలుచుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ఏం గుర్తించుకోవాలి, వారు రేవంత్ రెడ్డిని దూషిస్తే కాంగ్రెస్ పార్టీని దూషించినట్టు. సోదరులు ఇందాక టిఆర్ఎస్ సోదరుడు మాట్లాడేటప్పుడు ఆయన గౌరవం దక్కలేదు, పదవుల కోసం కాదు అన్నాడు. మరి ఆయన చెప్పింది వీరికేందో నాకు తెలియదు, కానీ ప్రతిసారి మరి వాళ్ళకి పదవి మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. నేను స్వయంగా చాలా సార్లు వారితో మాట్లాడేదాన్ని. నేను కూడా ఒక విషయం చెప్తున్నాను. ఒకనొక సమయంలో ఆయనకు పిసిసి పదవి వస్తుందని కూడా అనౌన్స్మెంట్ కూడా పబ్లిక్, అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కాలేదు, కానీ అన్ని మీడియాలలో వచ్చేసింది. ఏదో నాకు నాగార్జున సాగర్ ఎలక్షన్. మరి ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు 70 సంవత్సరాలకు పైబడినటువంటి వ్యక్తి, సగం జీవితం కన్నా ఎక్కువగా రాజకీయం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది? నీకు ఇష్టం లేకపోతే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బాధలో నువ్వు ఉంటే గనక కామ్గా వెళ్ళిపోవాలి. కానీ పార్టీ నాయకుల్ని, ప్రభుత్వాన్ని అందరినీ దూషించి నువ్వు వెళుతూ పార్టీ మీద బురద తల్లి బట్టగాల్చి మీదేసినంత మాత్రాన నువ్వు కాంగ్రెస్ లో అనుభవించడమే గాని కాంగ్రెస్ లో
మీ భాగస్వామ్యం గాని ఎలా మర్చిపోతారు? ఇదే టీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా అంటే ఇంతకాలంగా ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎక్కువ రాజకీయం కాబట్టి 40 ఏళ్ళు 50 ఏళ్ళు చరిత్ర ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. ఇదివరకు మీరు చూసి ఉండొచ్చు, పొన్నాల లక్ష్మయ్యకి కాంగ్రెస్ ఏం తక్కువ చేసి ఎన్నికల ముందు పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. నేను అడుగుతున్న, కాంగ్రెస్ పార్టీలో ఉండింటే ఈ రోజు ఆయన ఒక అడ్వైజర్ గానో ఇంకో రకంగానో లేకపోతే టికెట్ రాకపోతే ఇంకొక స్థానంలో ఉండేవారు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు కనుమరుగైందా? ఎక్కడైనా కనబడుతున్నాడా? మీకు మీరే చూసుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకి పిసిసిగా ఇచ్చి అవకాశం ఇచ్చి అంత స్థాయికి తీసుకొని వెళ్ళి ఒక మంత్రి పదవిని ఇచ్చి పిసిసి అధ్యక్షుడిని చేసి ఇన్ని చేసినా కూడా ఆయన ఎన్నికల ముందు ఆయనకు టికెట్ రాలేదు. అంటే స్వలాభాల కోసం, అంటే ప్రజల కోసం, పొన్నాలకి పార్టీ కోసం ఎటువంటి పరిస్థితి ఉందో జీవన్ రెడ్డి కూడా అదే పరిస్థితి అంటారా? పొన్నాల లాంటి పరిస్థితి జీవన్ రెడ్డికి వస్తుందా? భరత్ గారు, తిరుపతి రెడ్డి గారు ఇస్తాను, ఎందుకంటే ఈశ్వర్ గారు దర్శనం తీసుకున్నా మీకు ఇస్తాను మళ్ళీ. నేను ఇంకొక విషయం, భరత్ గారు ఒక్క విషయం చెప్తాను, తర్వాత వారికి మాట్లాడమనండి. నేను నిన్న మొన్న జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలతోని కాంగ్రెస్ కంటెస్ట్ చేసినటువంటి కౌన్సిలర్లతో అందరితో మాట్లాడారు. ఒక విషయం అండి, నా వర్గానికి ప్రియారిటీ లేదు అని జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి నేను అడుగుతాను, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్నప్పుడు ఆయన రెబల్ గా ఇండిపెండెంట్ గా నిలబెట్టించి కాంగ్రెస్ వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. మరి నువ్వు కాంగ్రెస్ లో ఉండి నీకు ఇచ్చినటువంటి టికెట్లని కాంగ్రెస్ బీఫామ్ మీద నిలబడనీయకుండా ఇండిపెండెంట్ గా నిలబెట్టించి రెబల్ గా గెలిపిద్దాం అనుకున్నారు. ఎంతో మంది ఓడిపోయారు. టికెట్లు మొత్తం ఆయనకి ఇవ్వలేదు కదా, సంజయ్ కుమార్ 30 ఇచ్చి ఆయనకి 20 ఇచ్చారు కాబట్టి ఇచ్చిన చోట ఆయన ఏం చేసిండు? ఆయన వ్యక్తుల్ని రెబల్ గా నిలబెట్టించిండండి. మళ్ళీ ఇంకోటి, ఆయన వెళ్ళేటప్పుడు ఎంతమంది గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో గతం నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది జీవన్ రెడ్డి గారితో వెళ్లారు? అది నాకు కావాలి, ఇంపార్టెంట్. అంటే వారికి దక్కలేదనా లేకపోతే అవతలోళ్ళకి దక్కలేదనా? ఎందుకు వెళ్లారు జీవన్ రెడ్డి గారు? ఒక్కసారి తనను తను విస్మరించుకోవాలి. ఇప్పుడు తనతో పాటు గెలిచినటువంటి కాంగ్రెస్ జెండా మోసినటువంటి వాళ్ళు, ప్యూర్ గా కాంగ్రెస్ తో ఈయనతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఈ రోజు జీవన్ రెడ్డి గారితో జాయిన్ అయ్యారు? నేను అడిగాను క్లియర్ కట్ గా, అంతమందిని గెలిచినటువంటి వాళ్ళను, కాంగ్రెస్ జెండా పట్టుకున్నటువంటి వాళ్ళను, జీవన్ రెడ్డి గారితో ఉన్నటువంటి వాళ్ళని నేను ప్రతి ఒక్కరిని పర్సనల్ గా ఫోన్ చేసి అడిగాను. కానీ ఎవరం మేము వెళ్ళమని చెప్తున్నారు క్లియర్ కట్ గా. అధికారంలోకి ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం, మీరు ఉండండి. సంగప్ప